తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ద్వారా 1000 మందికి పైగా ఆత్మహత్యనైతే చేసుకున్నారని మనకి సర్వే ద్వారా అయితే తెలిసింది. చాలామంది బెట్టింగ్ యాప్స్‌కి అలవాటు పడి అప్పులు చేసి మరి బెట్టింగ్ యాప్స్ ఆడడం జరుగుతుంది. మరి ఈ అప్పుల నుండి బయటపడడం ఎలా అనంటే మన తెలంగాణ, ఏపీ, ఇండియాలో అయితే చాలా రాష్ట్రాల్లో అయితే ఇల్లీగల్‌గా ఉంది ఈ బెట్టింగ్ యాప్స్ అనేది. గోవా, సిక్కింలో మాత్రమే బెట్టింగ్ యాప్‌కి కొంచెం లీగల్ ఉంది. ఈ బెట్టింగ్ యాప్‌లో ప్రధానంగా ఎవరు బలవుతున్నారనంటే యువత అయితే చాలా బలవుతుంది. ఈ బాగా ఎందుకంటే వీళ్ళు యూత్ చాలా ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ చేయాలనే మాయలో వాళ్ళు అప్పులు చేయడం, యూత్‌కి లోన్స్ అనేది చాలా ఈజీగా అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో మనకి అప్లికేషన్ ద్వారా లోన్స్ అనేవి చాలా ఈజీగా అయిపోయాయి. ఎవరైతే ప్రెజెంట్ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఈ బెట్టింగ్ యాప్‌లో చిక్కుకుపోయి వాళ్ళు అప్పులు తేవడం, బ్యాంకుల నుండి అప్పులు తీసుకోవడం అనేది అయితే జరుగుతుంది. జనాల వద్ద నుండి అప్పులు తీసుకోవడం, ఫ్రెండ్స్ వద్ద నుండి తీసుకోవడం, ఏమైనా ఆస్తులు ఉంటే అమ్మేయడం అనేది చేసి వీళ్ళు ఫైనాన్షియల్‌గా బాగా లాస్ అవుతారు. ప్రధానంగా మనం అందరికీ చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా మనం ఎవరం మనీ సంపాదించలేము. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. బెట్టింగ్ యాప్స్ ఆడేవాళ్ళు డ్రగ్స్‌కి ఎలా బానిస అవుతారో ఇతర విషయాల్లో బానిస అవుతారు, చెడు అలవాట్లకి. అలానే ఈ బెట్టింగ్ యాప్స్‌కి కూడా బానిస అవుతారు. ఎందుకంటే కూర్చున్న చోటనే అన్నీ అవైలబుల్ దొరకడం, ఫోన్‌లో దొరకడం, థర్డ్ పార్టీ కూడా ఉండడం, తర్వాత తెల్లవార్లు ఆడే అవకాశం, ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడ కూర్చొని ఆన్లైన్‌లోనే జరగడం లాంటివి ఉండడం ద్వారా బాగా యూత్‌కి ఇంట్రెస్ట్ చూపించి బలి అవ్వడం, అప్పుల పాలవుతున్నారు. యూత్ ఏమో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే మనమైతే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డౌన్లోడ్ కూడా చేయకూడదు. బెట్టింగ్స్ ఆడొద్దు, ఆడితే ఇల్లీగల్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్న బెట్టింగ్స్ ఆడిన ప్రమోట్ చేసిన వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. డెఫినెట్గా మనం చెప్పేది ఏంటంటే జూదం కానీ బెట్టింగ్ అనేది మన సొసైటీలో చాలా బ్యాడ్, ఫ్యామిలీకి అందరికీ చాలా బ్యాడ్. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జూదం కానీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ కూడా ఉంటాయి. ఫైనల్గా ఫైనాన్షియల్తో ముడిపడి ఉన్న ఇన్ని బెట్టింగ్ యాప్స్ కానీ గేమ్స్ కానీ చాలా డేంజరస్. సో ఎట్టి పరిస్థితుల్లో వాటిని డౌన్లోడ్ చేసుకోవద్దు, ఆడవద్దు. సమాజంలో ఉన్న ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, లేదా యూత్లో క్రేజీ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రమోట్ కూడా చేయొద్దు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వాళ్ళ ఫైనాన్షియల్గా ఎప్పుడైతే లాస్ అవుతామో దాని ద్వారా రికవరీ అవ్వడం అనేది చాలా కష్టం ఉంటుంది. రెగ్యులర్గా చాలామంది మా వద్దకి బయటకు వచ్చి ఆన్లైన్ గేమ్స్ ఆడడం, పైసలు మొత్తం లాస్ అవ్వడం వలన నేను చనిపోవాలనుకుంటున్నా అని కొంతమంది వస్తారు. ఇలా అడక్ట్ అయ్యి ఆడకుండా ఉండలేని వారు కొందరు వస్తారు. ఆడి అడక్ట్ అవుతారు. అడక్ట్ అయిన వాళ్ళు ఉండలేరు ఈ బెట్టింగ్ యాప్స్ ఆడకుండా, అలాంటి వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ నేనేం చెప్పేది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఆడాలి అనుకునే వారికి ఫస్ట్ స్వీయ నియంత్రణ అనేది అయితే ఉండాలి. అంటే బెట్టింగ్ యాప్స్ ఆడడం ఇల్లీగల్ అని వాళ్ళ మైండ్లో ఉండాలి. దానివల్ల పైసలు ఎప్పటికీ సంపాదించలేము అని తెలుసుకోవాలి. స్టార్టింగ్ మనకి ప్రాఫిట్స్ వచ్చేసరికి అలానే వస్తాయని అనుకొని ఎండింగ్లో మొత్తం లాసే చూపిస్తాయి ఈ బెట్టింగ్ యాప్స్లో. కష్టపడి సంపాదించే వారికన్నా అప్పులు చేసి ఈజీగా మనీ సంపాదించాలనే వారికే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఆడతారు. కాబట్టి ఇవన్నీ చేయొద్దు అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. చాలామంది ఆన్లైన్ యాప్స్ ద్వారా లోన్స్ తీసుకొని బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ అయ్యి మనీ కట్టలేకపోతుంటారు. ఎవరైతే ఈ లోన్స్ తీసుకొని అప్పులు చేసి బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడి లాస్ అయిన వారు ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో మీరైతే ఆత్మహత్య చేసుకోకండి. ఎదుటి వ్యక్తిని చంపడం జరుగుతుంది. ఈ మధ్యలో అయితే చట్టంలో మనం ఏదైనా లాస్ అవుతే మనకి ఎదుటి వ్యక్తి ఇబ్బంది పెట్టకుండా చట్టంలో మనకైతే చాలా లాస్ ఉన్నాయి. ఆ లాస్ ఉపయోగించి కూలింగ్ పీరియడ్, ఆ బ్రీతింగ్ పీరియడ్ అయితే తెచ్చుకోగలుగుతాము. మనము రికవరీ కావచ్చు.
సంపాదించి మళ్ళీ పే చేయవచ్చు. అలాగే డెఫినెట్గా ప్రతి సమస్యకైతే ఒక పరిష్కారం అయితే ఉంటుంది. చట్టంలో ప్రతి లాస్కి అయితే ఒక ప్రయోజనం అయితే ఉంటుంది. మీకు ఏమైనా ఇబ్బంది అయితే దానిని చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలో చూడండి తప్ప మీరు చనిపోవడం, ఎదుటి వారిని చంపేయడం అయితే చేయకండి. ఇలా చట్టపరంగా ఎలా చట్టపరంగా ఎదుర్కోవాలో వాటికి సంబంధించి ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నారు అయితే మాకు ఇవ్వండి, ఎక్కడైనా లోన్స్ తీసుకుంటే అలా అడిగినట్టయితే మీరు లోన్స్ తీసుకున్నారని ప్రెజర్ ఉంటే లీగల్గా ఎలా కాపాడవచ్చు అంటే బ్యాంక్ అప్పుల వాళ్ళ దగ్గర నుండి ప్రెజర్ ఉందనుకో, జైలుకి పంపిస్తా చంపేస్తా అని భయపెట్టారనుకో, అలాంటివి అయితే జరుగుతాయి కామన్గా. మీరు కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ వేసుకొని ఈ వ్యక్తి వద్ద అప్పు తీసుకున్నా, ఈ బ్యాంక్ వద్ద అప్పు తీసుకున్నా, నేను ఈ అప్పు కట్టలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి నాకు ఒక 2 years లేదా 3 years టైం ఇస్తే నేను తర్వాత మనీ కట్టుకోగలుగుతానని చెప్పాలి. నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు మా ఇంటికి రాకుండా, నా పర్సనల్ లిబర్టీని దెబ్బతీయకుండా వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వండి అని కోర్టుని అడగాలి. 11 మంది ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చాలా మంది మనీ లాస్ అయ్యారని ప్రజెంట్ అయితే చాలా న్యూస్లు వస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్కి ఎలాంటి చర్యలు తీసుకుంటారు పోలీస్ వాళ్ళు అని అంటే, ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ ప్రమోట్ చేయడం ద్వారా చట్ట ప్రకారం అయితే నేరం. దానికి మనకి సైబర్ క్రైమ్ అట్రాక్ట్ అవుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం కోర్టులో ట్రయల్ సంబంధించి కూడా ఉంటుంది. ఎవరైనా దానిని ప్రమోట్ చేసినా, దాన్ని బిజినెస్ చేసినా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ up to 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ రోల్ ఎంత ఉంది, ఎంత అమౌంట్కి ప్రమోషన్ చేశారు, వాళ్ళు డైరెక్ట్ ప్రమోషన్ చేశారా, మోటివేషన్ చేశారా, కోర్టులో ట్రయల్ అయితే జరిగాక మినిమం 6 months to 5 years వరకు అయితే జైలు శిక్ష పడుతుంది. అలాగే 500 నుండి 5 lakhs వరకు అయితే జరిమానా పడుతుంది. అలాగే ఏ అకౌంట్లో పెట్టి ఆడారో ఆ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. చాలామంది ఇన్ఫ్లుయెన్స్కి తెలియని విషయం ఏంటంటే మనకి కొత్త చట్టాలు వచ్చాయి. బిఎన్ఎస్ అని కొత్త చట్టాలు అయితే వచ్చాయి. సైబర్ క్రైమ్స్కి సంబంధించి చట్టాలు చాలా ఉన్నాయి. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు సమాజానికి నష్టం కలిగిన, సమాజానికి భయాందోళన క్రియేట్ చేసిన, సమాజానికి హాని చేసిన, ఫీడ్ చేసిన భయంకరమైన అయితే సెక్షన్స్ అయితే ఉన్నాయి. 5 years శిక్ష, జరిమానాలు ఉన్నాయి. అలాగే అకౌంట్ని కూడా ఫ్రీజ్ చేస్తారు. మీ అకౌంట్ని ఇప్పుడే ఇంప్లిమెంట్ అవుతుంది ఈ సెక్షన్స్ అయితే. ఫ్యూచర్లో అయితే అందరికీ తెలుస్తాయి సెక్షన్స్ గురించి.